I am living solo anamata. So tada! మేము హోమ్ టు స్టార్ట్ అనగానే కరెంట్ పోయింది, లైట్స్ పోయినాయి, మొత్తం ట్రాన్స్ఫారం వేలింది, ఫుల్ వర్షము. ఎవరికుంటుంది అది అందరికుంటుంది, అయ్యయ్యో ఎంత దృష్టం నాకే దొరికింది. నేను ఉన్నది రా ఫుటేజ్ చూపిస్తున్నా. అయ్యో మీరేమో ముందు ఇట్లుంటారు వెనకాల ఇట్లా చూపిస్తారా అని అనద్దు. నేను ఇట్లనే ఉంటా, నేను ఒరిజినల్ గా ఎట్లుంటానో అట్లనే చూపిస్తున్నా మీకు. We got the power. Luckily మనకి ఇప్పుడు పవర్ వచ్చింది. This is my bedroom. Hey everyone, welcome back to our channel. చాలా మంది కూడా చాలా డేస్ నుంచి అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటి అంటే మీ హోమ్ టూర్ చూపించండి అక్క అని. సో ఐ ఆమ్ లివింగ్ సోలో అనమాట. సో యాక్చువల్లీ నేను ఒంటరిగా ఉండే ఒక హోమ్ని చూపిద్దాం అనుకుంటున్నా. వెల్కమ్ టు మై హోమ్. ఇది వచ్చేసి నా వరండా. మోస్ట్లీ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కనుక చూస్తే నేను ఇక్కడే వీడియోస్ అన్ని షూట్ చేస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా బాగా కనిపిస్తాయని. సో కమింగ్ టు దిస్, ఇట్స్ చప్పల్ స్టాండ్. అండ్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఒక్కటి ఉందనమాట. ఫస్ట్ రావడమే మా బొమ్మలు కనబడతాయి. ఇక్కడ ఏంటంటే ఎవరికైనా చూస్తే చైల్డిష్ మెంటాలిటీ అనుకుంటారు, కానీ నా దృష్టిలో ఇట్స్ బెస్ట్ మెంటాలిటీ ఏమో అనిపిస్తుంది. ఇట్లా చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, దే హ్యాంగ్ దెమ్సెల్స్. ఎందుకంటే ఇది ఒక ఇండియన్ సైకాలజీని రిప్రజెంట్ చేస్తుంది. మీ అందరికీ తెలుసు కదా, ఒక పీత్ ఇట్లా ఎక్కుతూ ఉంటే వెంటనే ఇంకోటి పట్టుకొని లాగేస్తూ ఉంటుంది. అట్లెందుకు తీసుకోవాలి, హెల్ప్ఫుల్ నేచర్ కూడా తీసుకోవచ్చు, బట్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి అర్థం చేసుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా లోపలికే వెళ్ళిపోదాం దండి. టడా! సో ఎంట్రన్స్ రాగానే దిస్ ఈజ్ మై హాల్, జస్ట్ వెల్కమ్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రావడమే లైట్స్ ఉంటాయి. యాక్చువల్లీ పవర్ పోయింది, లేదంటే ఇవన్నీ కూడా లైట్స్ వెలుగుతాయి అనమాట. మనకి మంచిగా కనిపిస్తుంది. నాకు ఎందుకు ఈ అటైర్స్ అన్నీ ఇష్టము. ఇట్లా మళ్ళీ వాల్ స్టిక్కర్స్ కూడా మీరు అందరు నార్మల్ షార్ట్ వీడియోస్లో చూస్తే కనుక అన్నిట్లో కూడా వాల్ స్టిక్కర్స్ అతికిచ్చేసి ఉంచా ఇల్లు మొత్తం. మీరే ఇప్పుడు చూసి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హియర్, ఫ్రిడ్జ్ అనమాట. హాల్లోనే నేను మొత్తం ఇక్కడే ఫ్రిడ్జ్ అరేంజ్ చేస్తుండే. అండ్ మనకి నీట్గా వాట్ వి కాల్ ఇట్ యాజ్ లైక్ డ్రీమ్ క్యాచెస్ మా తమ్ముళ్ళు మంచిగా చెప్తున్నారనమాట. కెమెరా బ్యాక్ సైడ్ ఉంది కెమెరామ్యాన్ రమన్. అండ్ లైట్స్ వచ్చేసి మా అక్షిత్ గాడు అనమాట. సో వీళ్ళిద్దరు తీస్తున్నారు చాలా కష్టపడి, వాళ్ళకు కూడా క్రెడిట్స్ ఇవ్వాలి కదా. నేను యాక్చువల్లీ ఏంటి అంటే మేము హోమ్ టు స్టార్ట్ అనగానే కరెంటు పోయింది, లైట్స్ పోయినాయి, మొత్తం ట్రాన్స్ఫారం వేలింది, ఫుల్ వర్షము, ఇంత విధ్వంసం ఒక హోమ్ టూర్ తీస్తా అనగానే. సో డ్రీమ్ క్యాచర్స్తో పాటుగా ఇట్లా స్మాల్ బెల్స్ అనమాట, విచ్ కమ్స్ ఒక స్మాల్ బర్డ్కి కింద నీట్గా వస్తాయి. ఇవన్నీ కూడా ఇవి కలర్ఫుల్గా ఉంటాయని చెప్పేసి ఇట్లా చేస్తుండే. ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడే వీడియోస్ అన్నీ షూట్ చేస్తాయి, ఎందుకంటే డే లైటింగ్ వస్తుంది నాకు అటు సైడ్ నుంచి, విండో నుంచి. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఇంకొక రకంగా చెప్పుకోవాలి అని అంటే దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఎందుకంటే మంచిగా కూర్చుంటా ఆరామ్సే, నా వర్క్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇక్కడ టేబుల్ మీద చేసుకుంటూ ఉంటా. ఇది కాకుండా మనకి ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా నా విండోకి స్మాల్ లీవ్స్ పెట్టుకొని, గ్రీన్ లీవ్స్. ఏంటంటే నాకు ఈ మొత్తం కూడా తెల్ల వాల్స్ ఇస్తుండే అనమాట. సో మొత్తం కూడా వైట్ వాల్స్ ఇచ్చేస్తుండే. నేను ఏమంటుండే అంటే ఓనర్కి నాకు కొంచెం పీస్నెస్ కావాలి, ప్రశాంతత కావాలి అనగానే మొత్తం తెల్లగోడలే. ఆఖరికి ఎంత తెల్లగోడలు అంటే you can see the windows, you can see the doors, everything looks in a white color. అంత వైట్ ఇస్తుండే అనమాట. ఇంత వైట్ నాకు హెడేక్ తెప్పించేస్తుండే. ఏంటి అసలు కొంచెం కూడా కలర్ యాడింగ్ లేకుండా అసలు ఏం లేకుండా ఉండేసరికి నాకు కొంచెం పిచ్చి అనిపించింది. సో దానికోసం అని చెప్పేసి ఇక మనం లీవ్స్తోని ఒక ఏదైతే వాల్ స్టిక్కర్స్ ఉంటాయో వాటితో డెకరేట్ చేసేస్తుండే. ఇక్కడ వచ్చేసి సేమ్ ఏరియాలో ఇక్కడ నేను షూట్ చేసుకుంటా. ఇదే ప్లేస్లో నాకు దేవుడు ఉంటాడు అనమాట. ఆరామ్సే నాకు మంచిగా పూజ చేసుకుంటూ ఉంటా. కింద అన్ని కూడా మెడిసిన్స్, ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. కింద ఎందుకు పెట్టారు పైన ఎందుకు పెట్టారు అని అనకండి. నేను స్టే చేసేదే ఎలోన్గా స్టే చేస్తా. సో నాకంటూ ఏం లేదు, ఆయనకి మంచి పూజ చేసుకున్నానా, వారంలో ఒకసారి ప్రశాంతంగా నేను గడుపుకున్నానా అన్నట్టు ఉంటుంది. ఈ ప్లేస్కి వచ్చేస్తే కనుక ఇవన్నీ కూడా నా స్కిన్ కేర్ ఐటమ్స్. మోస్ట్లీ నేను ఇందులో అన్నీ యూజ్ చేయను, కానీ నేను రెగ్యులర్గా యూజ్ చేసేది అయితే కనుక న్యూట్రిడర్మ్ అనమాట. ఇది నేను రెగ్యులర్గా ఎలా యూజ్ చేస్తానన్నా చూపించేస్తాను మీకు.
నేను రెగ్యులర్ గా యూస్ చేసే నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో న్యూట్రిడర్మ్ యొక్క లోషన్ తో పాటు క్లెన్జర్ అయితే యూస్ చేస్తాను. నా స్కిన్ కి అయితే పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. డైలీ దీన్ని నేను ఎలా యూస్ చేస్తానో మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి న్యూట్రిడర్మ్ యొక్క డీటాక్స్ క్లెన్జర్ అన్నమాట. మార్నింగ్ లేవంగానే యూస్ చేస్తాను. అండ్ దాని కలర్ కూడా చూస్తున్నారుగా ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందో. దీంట్లో ఉన్న 2% గ్లైకాలిక్ యాసిడ్ మన ఫేస్ మీద ఉన్న డల్నెస్ ని రిమూవ్ చేయడమే కాకుండా ఇందులో ఉన్న సోడియం పీసీ డే అంతా కూడా మన ఫేస్ ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసే విధంగా ఉంటది కాబట్టి ఎప్పుడు నాతోనే ఉంచుకుంటాను. ఇంకా క్లెన్స్ చేసుకున్న తర్వాత జస్ట్ లుక్ ఎట్ ద గ్లో. ఇంకా టవల్ తో ఒక్కసారి మొత్తం అంతా నీట్ గా తుడిచేసుకొని ఇప్పుడైతే మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకోవాల్సిన టైం అన్నమాట. ఇప్పుడు న్యూట్రిడర్మ్ యొక్క మాయిశ్చరైజింగ్ లోషన్ అయితే అప్లై చేస్తున్నాను. అండ్ దీని టెక్స్చర్ కనుక మీరు చూసినట్లయితే ఎంత సాఫ్టీ టెక్స్చర్ ఉంటుందో హ్యాండ్ మీద పెట్టి రిఫరెన్స్ కి చూపిస్తున్నాను. ఎంత బాగా మీ స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోయిందో చూస్తున్నారు కదా. ఇందులో ఉన్న విటమిన్ ఈ మన ఫేస్ ని ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అంతేకాకుండా మన ఫేస్ లో కనిపించే ఏజ్నింగ్ కానీ ఫైన్ లైన్స్ ని కానీ రిమూవ్ చేసి రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. యాజ్ యూ ఆల్ నో దట్ నేను ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తాను అని ఆ ట్రావెలింగ్ లో కూడా ఈ ప్రొడక్ట్స్ నాకు మస్తు యూజ్ అవుతూ ఉంటుంది. న్యూట్రిడర్మ్ క్లెన్జర్ అండ్ మాయిశ్చరైజర్ కూడా రెండు డర్మటాలజిస్ట్ రికమెండ్. ఇవి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ మేడ్ అప్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ ఈ ప్రొడక్ట్స్ మనకి 18+ కంట్రీస్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఒకవేళ వెబ్సైట్ కావాలి అనుకుంటే కనుక న్యూట్రిడర్మ్ అఫీషియల్ వెబ్సైట్ లోనే కాకుండా ఐబీరియా స్కిన్ బ్రాండ్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఇఫ్ యూ వాంటెడ్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ బాక్స్ లో అయితే పిన్ చేసి ఉంచాను. ప్లీజ్ గో అండ్ చెక్. వచ్చేసి మనము మొత్తం నా పూజ గది ఇక్కడే అంటే మంచిగా స్టడీ టేబుల్ ప్రశాంతంగా చదువుకుంటా. మనకి మిర్రర్ అనమాట. నేను రెగ్యులర్ గా రెడీ అయ్యేటప్పుడు చూసుకునే మిర్రర్. చిన్ని మిర్రర్ నా ఒక్కదానికి కాబట్టి ఇది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది. సో హాల్ అయిపోయింది కదా, డైరెక్ట్ మనం కిచెన్ లోకి అయితే వెళ్ళిపోదాం. కొంచెం కిచెన్ మెస్సీగానే ఉంది. నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు నాకు ఒక కేర్ టేకర్ ఉన్నారని. ఆవిడే మొత్తం అంతా కూడా చూసుకుంటారు. ఆవిడ ఇప్పుడు జస్ట్ అలా కిందకి వెళ్ళారు. ఇంక ఈ టైంలో మంచి టైంని షూట్ చేస్తున్నాను అనమాట. కొంచెం కాదు, చాలా మెస్సీగానే ఉంచారు ఆవిడ. అంటే పర్లేదు, నేను ఉంచేదానికంటే పోలిస్తే ఆవిడ ఇంకా చాలా బెస్ట్గానే ఉంచారని చెప్పుకోవచ్చు. వాటర్ టిన్ యాజ్ యూజువల్, కొంచెం గ్రాసరీస్ పెట్టుకుంటూ ఉంటాను నా ఒక్కదానికే కాబట్టి. అంటే మోస్ట్లీ నాకు ఆంటీకే కుక్ చేస్తారు ఆవిడ. ఇక ఆంటీ నేను మధ్యాహ్నం అట్లా అవ్వంగానే కొంచెం అట్లా ఫుడ్ తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఆవిడకి కుకింగ్ ప్లేస్ ఇది. మా ఇద్దరికే కాబట్టి గ్రాసరీస్ అట్లా కొన్ని సరిపోతాయి, అట్లా అయిపోతుంది. అండ్ యాజ్ యూజువల్ గ్యాస్ సిలిండర్ ఎవ్రీథింగ్ వాజ్ ద స్టోరేజ్. ఇంక ఇది కొంచెం మెస్సీగా ఉంది కాబట్టి ప్లీజ్ దయచేసి ఏమనొద్దు. అండ్ కమింగ్ టు ద మోర్ ఓవర్ 2 BHK నేను రెంట్కి తీసుకుంటుండే అనమాట. ఇట్స్ అప్రాక్సిమేట్లీ కాస్ట్ అరౌండ్ 20,000 రూపీస్ పర్ మంత్. మనకి అన్నీ కలుపుకొని వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి స్టూడియో రూమ్లా సెటప్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇదంతా కూడా నేను స్టూడియో సెటప్లా చేసుకున్నా. ఇది ఏంటంటే ఖాళీ, ఇది నేను ఒక్కదాన్ని స్టే చేస్తాను. నాకు అసలు 2 BHK వేస్ట్ అని అంటారు కానీ ద ఎక్విప్మెంట్, నా దగ్గర ఉన్న ఎక్విప్మెంటే కానీ, నేను డైలీ ఒక చేసే డ్రెస్సెస్ ప్రమోషనే కానీ వీటన్నిటికీ కూడా అసలు స్టోరేజ్కి నాకు ప్లేస్ ఉండదు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను 2 BHK తీసుకోవడానికి. అండ్ ఇక ఇది ఖాళీగానే ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇట్లా డైలీ ఒక్కొక్క షూట్ చేస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు, కొన్ని అమ్మవారి షూట్లు కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడిక్కడే ఉంటాయి. మోర్ ఓవర్ యూ కెన్ సీ, నాకు ఇది వచ్చేసి కబోర్డ్స్. ఇవన్నీ కూడా మీకు చూపించాలా, కానీ ఇవన్నీ ఒక్కొక్క వీడియోలో నా జ్యువెలరీ కలెక్షన్ కానీ నా డ్రెస్సెస్ కలెక్షన్ కానీ సపరేట్ వీడియోస్ చేస్తా. సో ఇవి పైన వచ్చేసి జ్యువెలరీ బాక్సెస్, ఇంకా కింద కూడా పెట్టినా నేను యాక్చువల్లీ అక్కడ చూపించేసి. సో ఇక మనం నెట్టి మ్యాక్సిమం కుక్కుతూ ఉంటాం శారీస్ అన్ని కింద. కానీ ఇవన్నీ కొన్ని చిన్న ఎక్విప్మెంట్స్, వీటన్నిటిని క్లీన్ చేయాలి. నేను ఉన్నది రా ఫుటేజ్ చూపిస్తున్నా. అయ్యో మీరేమో ముందు ఇట్లుంటారు వెనకాల ఇట్లా చూపిస్తారా అని అనద్దు. నేను ఇట్లనే ఉంటాను. నేను ఒరిజినల్గా ఎట్లుంటానో అట్లనే చూపిస్తున్నా మీకు. ఇంకా కొద్ది గొప్ప మా ఆంటీ కొంచెం సదిరింది హోమ్ టూర్ చేస్తున్నా ఆంటీ అనగానే. లేదంటే కనుక వన్స్ ఈరోజు షూట్ జరిగిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రచ్చ ఇక అది కొంప కూడా కాదనిపిస్తుంది. ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ ప్రమోషన్స్వి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రమోషన్స్కి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూపించడానికి ఇక్కడ గ్యాదర్ చేసి పెడుతూ ఉంటా. సో ఇవన్నీ పెట్టుకో కూడా నాకు ప్లేస్ మిగలక ఇంక ఇక్కడ కింద కూడా సదురుతూ ఉంటాను అనమాట అన్నిట్లో. ఈ కబోర్డ్స్లో సో అవన్నీ నింపుతూ ఉంటాయి కాబట్టి బట్టలకి. అంటే ఇన్ని బట్టలు ఉన్నాయి అవసరమా అని అంటారు మీరు. మనము సమ్ యూట్యూబింగ్ కానీ లేకపోతే సమ్ ఏదన్నా యాక్టింగ్ చేస్తున్నామంటే డెఫినెట్లీ వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్. ఎవ్రీ సింగిల్ టైం మనం కొనాలి అని అంటే చాలా డబ్బులు అవుతుంది. అందుకనే నేను అన్నిటినీ కూడా ఉంచుతూ ఉంటాను. మ్యాక్సిమం నాకు వచ్చిన బట్టల్ని కూడా మీ అందరికీ తెలుసు గివ్అవేస్ ఇస్తూనే ఉంటాను. అండ్ స్టార్టెడ్ ఇప్పుడే, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి గివ్అవేస్ ఇద్దాం. డైలీ ఫాలో అయిపోయి షార్ట్ వీడియోస్ అయితే. ఇప్పుడైతే సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపించేస్తాను. నాకు అసలు బేసిక్గా నా బెడ్రూమ్ చూపించడం అసలు ఇష్టం ఉండదు. మామూలుగా ఎవరైనా వచ్చినా సరే బయట మాట్లాడిపించి అక్కడే పంపిస్తా, కానీ బెడ్రూమ్ దాకా ఎవరిని ఎలో చేయను అనమాట.
బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ అన్ యాక్సెస్ ఫర్ యూ ఆల్ గైస్ అనమాట. నేను చూపిస్తా. అండ్ మోర్ ఓవర్ నువ్వు సోలో లివింగ్ అసలు ఎట్లా చేస్తున్నావు అక్క అది ఇదని చాలా మంది అడుగుతూ ఉంటారు. కొన్ని రోజులు ఉంటే మనకే అలవాటు అయిపోతుంది. బేసిక్గా జీవితంలో అందరూ అన్నిసార్లు మన చుట్టూరు మనతో పాటు వస్తారని మాత్రం మనము ఉండకూడదు అనమాట. మీరు అనొచ్చు మీరు ఫ్రెండ్స్తో ఉంటున్నానని చాలాసార్లు చెప్పారు కదక్క, ఇప్పుడు ఎందుకు ఫ్రెండ్స్తో ఉండట్లేదని. వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్సెస్, సో ఐ వాంట్ టు లివ్ అలోన్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. వాళ్ళు తప్పు చేశారో లేకపోతే ఇది ఏం చెప్పను నేను, బికాజ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంతే. ఐఎమ్ లివింగ్ సోలోలీ. అంటే పాస్ట్ ఒక 8 months నుంచి కూడా నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. 8 ఎందుకు 1 year నుంచి, ఆల్మోస్ట్ 1 year నుంచి నేను ఒక్కదాన్నే గడిపేస్తున్నా ఇట్లా హ్యాపీ లైఫ్. ఐ షో యూ. ఇది వచ్చేసి మనకి నార్మల్గా అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. అంటే బయట ఎవరైనా వచ్చినా సరే దే కెన్ యూజ్ దిస్ వాష్రూమ్. ఐ డోంట్ షో ఇట్. సో కమింగ్ టు ద మై బెడ్రూమ్. వెల్కమ్ వెల్కమ్ దిస్ చోటా బీమ్స్. సో నా బెడ్రూమ్ అనమాట. దిస్ ఈజ్ మై బెడ్రూమ్. సో వీడు నా కంపానియన్, నా క్రైమ్ పార్ట్నర్స్ అన్నీ. అంటే నా లోపల ఎంతైతే ద్వేషం, కుళ్ళు, కుతంత్రం, ఎవరి మీద కోపం అన్నీ వస్తే వీడి మీదే చూపిస్తా, వీడికే చెప్తా అనమాట. అరే ఇట్లా జరిగిందిరా ఈ రోజంతా, ఇది 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 సంగతి, వీడిని వేసేద్దాం వాడిని వేసేద్దాం అని వీడికి చెప్తా ఉంటా అన్నీ కూడా. సో కమింగ్ టు ద బెడ్రూమ్కి వచ్చేసరికి మోస్ట్లీ మీరు ఇంతకు ముందు అయితే ఏవైతే వాల్పేపర్స్ కానీ ఇట్లా ఇక్కడ వాల్పేపర్స్ చూస్తే గుడ్ వైబ్స్ అండ్ డైనా అమ్ము, యాజ్ యూ ఆల్ నో దట్ ఇట్స్ అ బ్రాండ్. ఇంకా అండ్ ఇక్కడ కూడా మనకి మంచిగా డ్రీమ్ క్యాచెస్ ఉన్నాయి. ఎవ్రీ సింగిల్ టైమ్ ఐమ్ ఫర్గెటింగ్ దిస్ డ్రీమ్ క్యాచెస్. ఇంకా మనకి కావాల్సిందన్నీ తెలుసు కదా మీకు, మన ఈ పక్కనే ఉండాలి, ఇట్లా బెడ్కి అంటుకొని, లేదంటే మనకు కష్టం అనమాట, లేసి మళ్ళీ పెట్టుకొని వచ్చి కష్టము. సో దట్ దిస్ ఈస్ ద రీజన్. అండ్ ఇక్కడికి వచ్చేస్తే నా డ్రీమ్ అనమాట. చైల్డ్హుడ్ నుంచి కూడా నేను నా ఫ్రెండ్స్తో ఇది నేను అని చెప్పుకుంటుండే. మంచిగా అట్లా వాల్పేపర్ దొరికింది కదా అని చెప్పేసి చేస్తుండే. అండ్ యూ కెన్ సీ దిస్ డాల్స్. దిస్ రిప్రజెంట్స్ ద కల్చర్ అండ్ ఒక ఆడపిల్ల అప్పట్లో. ఇప్పుడు అంటే డ్రెస్సింగ్ సెన్స్ని కమెంట్ చేస్తున్నాను కానీ యూ కెన్ సీ మోర్ ఓవర్ మనం పాస్ట్లో కూడా మన లైఫ్స్ అన్నీ కూడా ఇట్లనే ఉంటాయి. వాళ్ళు క్లోతింగ్స్ కూడా ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. వై కాంట్ వి జడ్జ్ ఆన్ దిస్ థింగ్స్? ఎందుకు జడ్జ్ చేయలేదు? అదంటే కల్చర్. ఇప్పుడేమో వేసుకుంటేనేమో ఇప్పుడు మనం బరి తెగిచ్చేసినామని మాట్లాడతారు. సో దిస్ ఇస్ ద థింగ్. అక్కడికి వచ్చేస్తే నేను ఒకటి చూపించేస్తారండి. సో గైజ్ ఇప్పుడు వచ్చేసి ఇది నాకు ఏ రకంగా మోటివేషన్ అంటే, నాకు ఎప్పుడైనా బోర్ కొట్టింది అనుకో, ఐ స్టిక్ లైక్ దిస్. ఇక్కడికి వెళ్దామా, ఇది చూస్ చేద్దామా, ఇది చూస్ చేద్దామా, ఇట్లా చూస్ చేసుకుంటా ఉంటాను అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ నాకు టైం టేబుల్ ఉండేది, అది పీకేసి ఈ టైం టేబుల్ మనకు ఎట్లనో వర్కౌట్ అవ్వట్లేదు కదా అని చెప్పి ఇట్లా పేస్ట్ చేసుకున్నా. అండ్ ఇక్కడికి వచ్చేస్తే వాయిస్ ఆఫ్ ఉమెన్ స్టిక్కరింగ్స్ ఉంటాయి. వి గాట్ ద పవర్. సో వి గాట్ ద పవర్. లక్కీలీ మనకి ఇప్పుడు పవర్ వచ్చింది. సో ఇది. అండ్ ఇప్పుడు నాకు కబోర్డ్స్ చూపిస్తా. డోంట్ జడ్జ్ మీ, ఓకే? మీరు కూడా ఈ రోజు చదివిన తర్వాత 2-3 రోజుల్లో దాన్ని మెస్సీయే చేస్తారు. చూసిన తర్వాత ఇట్లుంచుకున్నావా అని అనద్దు ప్లీజ్. చూపిస్తా రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కబోర్డ్ చూపించేదానికంటే ముందు ఇట్స్ మై వరండా. ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ యూస్ టు స్టాండ్ హియర్. నాకు ఏదైనా బాధ కలిగిన, ఏదైనా అయిపోయినా ఇట్లా కూర్చొని ఏదో పెద్ద దీన స్థితిలో అట్లా నేచర్ని చూస్తూ ఉంటాను నేను. డోంట్ షో ఇట్. మనం ఎక్కడ ఉంటున్నామో తెలుస్తుంది, మళ్ళీ వద్దు. సో ఇక్కడ నాకు వాషింగ్ మిషన్ ఉంటుంది. నేను ఒకదాన్నే కాబట్టి కుక్ జస్ట్ వాషింగ్ మిషన్లో పడేస్తే అదే ఉతికేస్తుంది, అదే పిండేస్తుంది, జస్ట్ తీసి ఆరేసుకోవడమే. ఆంటీ ఆ వర్క్ చేసేస్తారు కాబట్టి నాకు చాలా ప్రశాంతంగా అన్ని పనులు అయిపోతూ ఉంటాయి. మోస్ట్లీ ఆంటీ లేకపోతే చాలా కష్టం అబ్బా మనకి. ఇక మనం ఉండే ఈ సోలో లైఫ్కి నీకు ఏసీ అవసరమా, ఇది అవసరమా అంటే హ్యూమిడిటీలో బతుకుతున్నాం, కష్టపడుతున్నాం. మనకంటూ కొంచెం ఏదైనా లేకపోతే ఎట్లా చెప్పండి. సో దట్ ఈస్ ద రీజన్. నాకు ఒక స్మాల్ ఏసీ రీసెంట్లీగా కొనుక్కున్నా నేను కూడా. ఇది చూపిస్తా ఫస్ట్. టడా, దిస్ ఈస్ ఓన్లీ ఇది ఏంటంటే సెమీ వెస్ట్రన్, లైక్ 3-piece కుర్తాస్ కానీ సెట్స్ కానీ ఇట్లుంటాయి. ఇదంతా నైట్ వేర్, అదంతా కూడా కొంచెం ట్రెడిషనల్ వేర్. అటంతా శారీస్, అవతలదంతా కూడా హాఫ్ శారీస్. ఆ పైన ఉన్న ఈ ప్రమోషన్స్ అట్లా పెట్టుకుంటా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హియర్ ఇట్ ఈస్ కంప్లీట్గా కూడా ఇవన్నీ నా జీన్సెస్ అనమాట. దీస్ మెనీ జీన్సెస్ ఆల్మోస్ట్లీ నాకు ఒక ఈజీలో కౌంట్ చేస్తే ఒక 50 పైనే కొనుంటా. మధ్యలో ఇంకా నాకు ఇన్ని ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది ఆ జీన్స్లన్నీ. సో ఇవన్నీ కూడా జీన్సెసే. ఇవన్నీ టీషర్ట్స్, క్రాప్ టాప్స్, ఎవ్రీథింగ్. నాకు వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ మీద కూడా చాలా
చాలా అంటే చాలా మోజ్ ఎక్కువ. ఇంకా కంపారిటివ్లీ ఐ లవ్, ఎంత ట్రెడిషనల్ని నేను లవ్ చేస్తానో అంతే కూడా వెస్ట్రన్ అంటే కూడా నాకు ఇష్టం అనమాట. సో ఇది మన హోమ్ టూర్. అండ్ మోర్ ఓవర్ సోలో లివింగ్ బాగుందా అక్క అని క్వశ్చన్స్ వస్తాయి. ఆబ్వియస్లీ ఇట్స్ గుడ్, నాట్ సో బ్యాడ్ అని అబద్ధం చెప్పను. ఇట్స్ సో అట్లా అని చెప్పేసి అంత బాగుంది అని కూడా చెప్పను. ఒక సర్టన్ మూమెంట్ వచ్చిన తర్వాత సోలో లివింగ్ ఆల్సో మేక్స్ యూ ఒక పాయింట్లో ఎవరైనా ఉంటే బాగుండు, అరే ఏంట్రా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు ఎప్పుడైతే నేను నార్మల్గా నా వర్క్ ప్రెషర్స్లో కానీ వర్క్లో కానీ ఉండిపోతానో నాకు అప్పుడు అలాంటివి ఏం గుర్తుకు రావు. తర్వాత కూడా నేను మా మమ్మీ డాడీకి ఎక్కువ, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, మంత్లీ ఒక్కసారైనా వాళ్ళు వస్తారు, విజిట్ చేస్తారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అట్లా దిస్ ఇస్ మై క్యూట్ బ్యాగ్ కలెక్షన్స్. ఐ డిడ్ నాట్ షో ఇట్ రైట్. దిస్ ఆర్, నాకు ఎక్కువ బ్యాగ్ కలెక్షన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, కొంట కానీ అసలు వాడను. మోర్ ఓవర్ ఇవన్నీ కూడా జస్ట్ 150 రూపీస్ ఆర్ 300 ఆర్ 500 అరౌండ్ అంతే, అంతకు మించి. ఇది కూడా పర్సనల్లీ సంబడి గిఫ్టెడ్ మీ. ఇక అప్పుడప్పుడు ప్రమోషన్స్ వాళ్ళు కూడా పాపము మనము వాళ్ళకి 1 రూపీ కూడా తీసుకోకుండా చేయడం వల్ల ఏమో తెలియదు కానీ దే విల్ ఆల్సో గిఫ్ట్ సమ్ ఐటమ్స్ అనమాట. అరే మీరు అసలు డబ్బులు తీసుకోరు మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా అని చెప్పేసి. సో ఐ హోప్ మీ అందరికీ కూడా నా ఒక హోమ్ టూర్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి ఏంటి అన్నది కనుక కింద కమెంట్ సెక్షన్స్లో కమెంట్ చేసేయండి. మోర్ ఓవర్ మీకు అంత ఎచ్చులా అది ఇదని ఏమొద్దు, నా దగ్గర ఎచ్చులుండో ఏముండో. ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ రెంటెడ్ హౌస్. నేను లివ్ చేసేదాన్ని బ్యూటిఫుల్గా రెడీ చేసుకున్నా, దాన్ని మీ అందరికీ చూపించాలి అనుకొని చూపించాను అంతే, అంతకు మించి ఏమి కూడా లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. మోర్ ఓవర్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్స్లో కానీ DMs లో కానీ అడిగేసేయండి. వాటన్నిటికీ కూడా నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేసేద్దాం. అంటిల్ దెన్ బాయ్.